జూబ్లీహిల్స్ బైపోల్ పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 7 గంటలకు ఓటింగ్ స్టార్ట్ కాగా తొలుత పోలింగ్ కేంద్రాల వద్ద కొంత రద్దీ కనిపించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి, పోలింగ్ పర్సెంటేజ్ ఇప్పటి వరకు ఎంత ఉంది? దాదాపు 40% కూడా పోలింగ్ పర్సెంటేజ్ అయితే నమోదైంది. ఇంకా 3 గంటల పాటు కూడా సమయం ఉంది కాబట్టి పోలింగ్ పర్సెంటేజ్ దాదాపు 55% వరకు కూడా నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చాలామంది ఓటర్లు కూడా ఇండ్ల నుంచి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే అధికారులు సూచనలు చేస్తున్నారు. అదేవిధంగా పొలిటికల్ పార్టీలకు సంబంధించిన నేతలు కూడా కోరుతున్నారు. పోలింగ్ పర్సెంటేజ్ పెరిగితే మాత్రం మా పార్టీకే అత్యధిక మెజార్టీతో కూడా గెలుపొందబోతున్నాము అనే విధంగా కూడా పొలిటికల్ పార్టీలు కూడా ఇప్పటివరకు ఆలోచన చేసుకుంటున్న నేపథ్యంలో మాత్రం ఈసారి పర్సెంటేజ్ ఎంత రాబోతుంది అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మనం చేసే అనాలిసిస్ ప్రకారం మాత్రం దాదాపు 55 నుంచి 60% మధ్య పోలింగ్ మాత్రం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఉదయం నుంచి కూడా కొంత మందకొడిగా కూడా పోలింగ్ జరిగినా కూడా మధ్యాహ్నం సమయంలో కూడా కొంతవరకు ఆ పోలింగ్కు సంబంధించి కూడా ఓటర్లందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి మాత్రం బూతుల వద్దకు కూడా వస్తున్నారు. ఒక కాసేపటి తర్వాత అంటే దాదాపు 3 గంటల సమయం అవుతుంది. పోలింగ్కు సంబంధించి మాత్రం పోలింగ్ 6 గంటల వరకు కూడా ఆ సమయం ఉంటుంది కాబట్టి ఇంకా 3 గంటల వ్యవధిలో కూడా ఓటర్లు మాత్రం భారీగా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ ఉదయం నుంచి మాత్రం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఆ బందోబస్తును అయితే ఏర్పాటు చేసి పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగిస్తున్నామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినందుకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత కాసేపటి క్రితమే బీఆర్ఎస్కు సంబంధించినందుకు నేతల్ని ఆ భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పేసి కూడా చూస్తున్నారు. అదేవిధంగా లోకల్గా ఉన్న ప్రజలు ఓటు వేయడానికి వెళ్లే వారికి కూడా కాంగ్రెస్ సంబంధించినందుకు నవీన్ యాదవ్ ఆ మనుషులు కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అంటూ కూడా ఇప్పటివరకు ఆరోపణలు కూడా చేసిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే విధంగా కూడా ప్రతి ఒక్క ఓటరు పోలింగ్ బూత్కు వెళ్ళాలి, ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి కూడా సూచనలు చేశారు. ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా మాత్రం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాత్రం అభివృద్ధికి సంబంధించిన దానిపైన కూడా మేమంటే ఉంటాను అంటూ కూడా ఇప్పటివరకు ఒక కామెంట్లు అయితే చేసిన సిచ్యువేషన్ కనిపించింది. దాంతోపాటుగా ఆ ఉదయం నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాత్రం పోలింగ్కు సంబంధించిన మాత్రం పోలింగ్ ఆ ప్రక్రియ ఇప్పటివరకు ప్రశాంతంగా కొనసాగుతుంది కాబట్టి పోలింగ్ పర్సెంటేజ్ ఇంకా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గతంతో పోల్చుకుంటే మాత్రం దాదాపు 10 to 15% అధికంగా కూడా పోలింగ్ కూడా నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రవీణ్, చెప్పండి, మరి మాగంటి సునీత అన్నట్లు అక్కడ భద్రతా లోపం ఏమైనా ఉందంటారా? అంటే భయభ్రాంతులకు గురి చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? మాగంటి సునీత మాత్రం ఇప్పటివరకు పోలీసులు మాత్రం ఎక్కడ కూడా సహకరించట్లేదు, ప్రభుత్వానికే సహకరిస్తున్నారు. ఒక పక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ మంత్రి బట్టి విక్రమార్క, అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వారందరూ కూడా నియోజకవర్గంలో తిరుగుతుంటే కూడా అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు, పోలీసులు కూడా ప్రభుత్వానికి సహకరిస్తున్నట్టు కూడా ఇప్పటివరకు ఆరోపణలు అయితే చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీనిపైనే ఇప్పటివరకు బీఆర్ఎస్ కూడా ఎన్నికల అధికారి కూడా ఫిర్యాదు చేసింది. నియోజకవర్గంలో మంత్రులతో పాటు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లందరూ కూడా ఇక్కడే తిష్ట వేశారు, ఇక్కడే ప్రలోభాలకు కూడా గురి చేస్తున్నారు అంటూ కూడా ఇప్పటివరకు ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తారు. ఇవాళ మధ్యాహ్నం సమయంలో కూడా ఎన్నికల కమిషన్ కూడా స్పందిస్తూ కూడా ఎవరైతే ఇతర నియోజకవర్గాలకు సంబంధించిన వారు మాత్రం నియోజకవర్గంలో ఉన్నారో వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేయాలంటూ కూడా ఇప్పటివరకే ఎన్నికల కమిషన్ కూడా సూచించిన నేపథ్యంలో మాత్రం నియోజకవర్గంలో మాత్రం ఇప్పటివరకే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నారని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మాత్రం ఆరోపణలు కూడా చేసిన సిచ్యువేషన్ ఉంది. దీనిపైన కూడా ఎన్నికల కమిషన్ ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఓటింగ్కు సంబంధించిన మాత్రం ఉదయం నుంచి కూడా కొంతవరకు మందకొడిగా ఓటింగ్ జరుగుతున్నా కూడా ఓటింగ్కు సంబంధించిన మాత్రం కాసేపటి తర్వాత కూడా ఓటర్లు కూడా భారీగా కూడా పోలింగ్ స్టేషన్లకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ సమయంలో మాత్రం ఓటు శాతం కూడా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి ప్రవీణ్, మరి ఇంకెవరైనా ప్రముఖులు ఓటు వినియోగించుకున్నారా ఓటు హక్కును? 7 డివిజన్లకు సంబంధించిన మాత్రం షేక్పేట్ డివిజన్లో ప్రముఖులకు సంబంధించిన ఓట్లు కూడా ఉన్నాయి. అక్కడ వచ్చి మాత్రం ఇప్పటివరకు ఓటు హక్కు కూడా వినియోగించుకున్నారు. ఇంకా చాలామంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. ప్రముఖులతో పాటు అదేవిధంగా వివిధ డివిజన్లకు సంబంధించినందుకు మాత్రం ఓటర్లు కూడా బూత్లకు వచ్చి మాత్రం ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే పొలిటికల్ పార్టీలకు సంబంధించిన నేతలు కోరుతున్నారు. అదేవిధంగా అధికారులు కూడా సూచనలు చేస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవాలి, పర్సెంటేజ్ పెంచేందుకు కూడా మీరు సహకరించాలి అంటూ కూడా వాళ్ళందరూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ ఓటు ఎటువైపు దారితీస్తుంది అంటే ఎక్కువ పోలింగ్ శాతం మాత్రం ఎక్కువైతే మాత్రం ఏ పొలిటికల్ పార్టీకి కలిసి వస్తుంది అనే దానిపైన మాత్రమే చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఒక పక్క బీఆర్ఎస్, కాంగ్రెస్, దాంతోపాటుగా బీజేపీ ఈ 3 ప్రధాన పార్టీలు కూడా ఇప్పటివరకు ఎన్నికల బరిలో ఉన్నాయి. మొత్తం 58 మంది అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు కాబట్టి ఎవరికి విజయం వరించబోతుంది అనే దానిపైన కూడా ఆసక్తి రేపుతుంది.
ప్రవీణ్, మరి డ్రోన్ల పర్యవేక్షణ ఎలా కొనసాగుతోంది? జూబ్లీహిల్స్కు సంబంధించిన మాత్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో మాత్రం ఒక పక్క అభ్యర్థులతో పాటు అదేవిధంగా ఇన్ఛార్జీలు వారితో పాటుగా ఆ నియోజకవర్గంలో గతంలో ఎవరైతే ఎన్నికల ప్రచారం నిర్వహించారో వాళ్ళందరూ కూడా ఇక్కడే తిష్టవేస్తున్న సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మాత్రం ఆ పోలింగ్కు సంబంధించిన మాత్రం పోలింగ్ పర్సంటేజ్ పైన దృష్టి పెట్టారు. ఎవరైతే ఇళ్ల నుంచి బయటికి రాలేదో వాళ్ళందరూ కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి కూడా సూచనలు చేస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా మాత్రం వచ్చే రోజుల్లో మాత్రం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆ మార్పుకు సంబంధించిన మాత్రం మార్పు చేసి చూపెడతామని చెప్పేసి కూడా ఇప్పటివరకు పొలిటికల్ పార్టీలు కూడా చెప్తున్న నేపథ్యంలో మాత్రం నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుంది. ఉదయం నుంచి మాత్రం అడపదడప మాత్రం కొంతవరకు గొడవలు కూడా జరిగాయి. ఆ గొడవలు జరిగిన ఆ ప్లేసెస్ లో మాత్రం పోలీసులు పూర్తిగా ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. ఎవరు కూడా ఆ గొడవలు జరిగిన ప్లేసెస్ లో మాత్రం పట్టించుకోవట్లేదు అనే విధంగా కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయితే ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మాత్రం ఈ విమర్శలకు సంబంధించి కూడా ఏ విధంగా అధికారులు చర్యలు తీసుకోబోతున్నారు అనే దానిపై కూడా ఒక స్పష్టత అయితే రావాల్సిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదులు చేసిన తర్వాత మాత్రం ఆ ఎన్నికల కమిషన్ కూడా స్పందిస్తూ వస్తుంది. కాబట్టి కాసేపటి క్రితమే నియోజకవర్గంలో జరుగుతున్న డబ్బు పంపిణీ కావచ్చు, అదేవిధంగా బిర్యానీలో 500 నుంచి 5,000 రూపాయల వరకు కూడా పంపిణీ చేస్తున్నారు బిర్యానీ ప్యాకెట్లో పెట్టి అని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సొంత మాత్రం ఆరోపణలు చేసిన దానిపైన కూడా ఏ విధంగా ఎన్నికల కమిషన్ కూడా చర్యలు తీసుకోబోతుంది, ఏ విధంగా దృష్టి పెడుతుంది అనే దానిపై కూడా స్పష్టత అయితే రావాల్సి ఉంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.